చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజామాబాద్లో 40కి పైగా వాహనాల దొంగతనాల కేసుల్లో నిందితుడైన రియాజ్, సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ను హతమార్చడం తెలంగాణలో సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసులు రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి, ఆయన భార్య ప్రణీతకు, 3 చిన్నపిల్లలకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ప్రమోద్ గారి రిటైర్మెంట్ వరకు లాస్ట్ డ్రాన్ శాలరీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అలాగే 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పారు. అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలు, అలాగే పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నిజామాబాద్లో రియాజ్ చేతిలో హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ భార్య అయిన ప్రణీత గారు, అలాగే వారి కుమారులు. ప్రణీత గారితో మాట్లాడి ఈరోజు ప్రమోద్ గారి సేవలను గుర్తు చేసుకుందాం. నమస్తే ప్రణీత గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? చాలా పెద్ద విషాదంలో మీరు ఉన్నారు. నాకు ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా బాధగా అనిపిస్తోంది. ప్రణీత్ గారు, ప్రమోద్ గారి హత్య జరిగే ఎన్ని రోజులు అవుతోంది? మేడం 5 days అవుతుంది మేడం. 17th రోజు అయింది మేడం. 3 పిల్లలు కదండి, ఏం చదువుతున్నారండి? అవునండి. పెద్ద బాబు 8th క్లాస్ మేడం, సెకండ్ బాబు 6th క్లాస్, థర్డ్ బాబు 3 years మేడం. చాలా చిన్న పిల్లలండి. ఎంత కష్టం వచ్చిందో మీకు అసలు. అయితే ఆ రోజు ప్రమోద్ గారు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు? చివరి మాటలు అనేది గుర్తుందా మీకు? ఆయన కాకి యూనిఫామ్ వేసుకొని ఎంతో హడావిడిగా డ్యూటీకి వెళ్ళి ఉంటారు కదా, ఒక్కసారి ఆ రోజును గుర్తు చేసుకుందాం. వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదు మేడం. నేను 10 minutes లో వస్తున్నా, 7:30కి కాల్ వస్తే నేను 10 minutes లో వస్తున్నా అని చెప్పేసి వెళ్ళి, అంతే, ఇంకేం చెప్పలేదు మేడం. ఆ తర్వాత మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి? మా బావ కాల్ చేసింది మేడం. 8:30కి హాస్పిటల్ కి రామ్మా అని చెప్తే హాస్పిటల్కి వెళ్ళిన మేడం. వెళ్ళేసరికి అక్కడ చనిపోయింది. ప్రణీత గారు, ప్రమోద్ గారికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి నివాళులు అర్పించారు. ఆయన గురించి కూడా గుర్తు చేసుకున్నారు. మీ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. దాని మీద మీరేమంటారు? మేడం దానికి చాలా థ్యాంక్స్ మేడం. నేను తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నా మేడం. మాకు సహాయం చేసినందుకు. 3 మగపిల్లలు కదండి, తండ్రితో చాలా అనుబంధం ఉండి ఉంటుంది. పిల్లలు ఎలా ఉన్నారండి? చిన్న బాబు అడుగుతున్నాను మేడం, డాడీ కాకి యూనిఫామ్ చూసినప్పుడల్లా మీకు ప్రమోద్ గారు గుర్తొస్తూ ఉండొచ్చు కదా, ఆయనతో మీ అనుబంధం గుర్తు చేసుకుందాం ఒక్కసారి. మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుందండి? 17 years మేడం. 17 years. అప్పటికి ఆయన పోలీస్ కానిస్టేబులా? అవును మేడం. అరేంజ్డ్ మ్యారేజా అండి మీది? అవును మేడం, అరేంజ్ మ్యారేజ్ మేడం. ప్రణీత గారు, మీకు ముందే తెలిసి ఉంటుంది కదా, పోలీస్ డ్యూటీ అంటే ఒక వర్కింగ్ అవర్స్ అంటూ ఉండవు, 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. ఆయన కూడా ఎక్కువ టైం కుటుంబం కంటే కూడా ఎక్కువగా డ్యూటీలోనే ఉండేవారేమో కదా. ప్రమోద్ గారి గురించి చెప్పండి. అవును మేడం, ఇప్పుడు డ్యూటీలోనే ఉండేవారు మేడం. ఇంటికి వస్తే పిల్లలతో, మాతో కొంచెం టైం స్పెండ్ చేసేవారు. ప్రమోద్ గారు ఎక్కడెక్కడ పని చేశారు, ఆయనకి సంబంధించిన వివరాలు ఏంటి?
ఆర్మూర్ లో చేసింది మేడం. ఆర్మూర్ తర్వాత మద్నూర్ వెళ్ళింది మేడం. తర్వాత ఇచ్పల్లి టు సిసిఎస్ తర్వాత ట్రాఫిక్ మేడం. మొన్న రీసెంట్ గా బోధన్ వెళ్ళింది మేడం, 1 month, ఒక 4-5 months క్రితం. దాని తర్వాత మళ్ళీ చిన్న బాబుకి హెల్త్ ఇష్యూ ఉందనేసి సిసిఎస్కి వచ్చింది. అంటే ఆ రోజు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎంతసేపటి తర్వాత మీకు కాల్ వచ్చిందండి ప్రమోద్ గారు ఇలా జరిగింది, ఆయన ఇక లేరు అని? హాఫ్-అన్-అవర్ 1 hour లోపే వచ్చింది మేడం. నాకు ఓకే. 10 minutes లో వస్తానే చెప్పింది మేడం. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయారు. అయితే ఒక కరడుగట్టిన నిందితుడిని పట్టుకోవడానికి ఒకే ఒక్క పోలీస్‌ని బైక్ మీద పంపించారు అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. దీని మీద మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? దాంతో ఆయన ప్రాణాలు పోయే వరకు వచ్చింది అలాంటి నిందితుడిని పట్టుకోవడానికి ఒకే ఒక్క కానిస్టేబుల్‌ని పంపించడం వల్ల అని. అట్లా ఏం లేదు మేడం. అంటే వెళ్ళిరు మేడం, అంటే ఇంట్లో నుంచి ఈయననే వెళ్ళిరు. దాని తర్వాత ఇక అక్కడ ఎవరు వెళ్ళిరు అన్నది తెలియదు మేడం. డ్యూటీ విషయంలో ప్రమోద్ గారు ఎలా ఉండేవారు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇలా ఉంటుంది అని ఆయన అభిప్రాయాలు ఎలా ఉండేవండి? చాలా ప్రాంప్ట్ డ్యూటీ చేస్తారు మేడం ఆయన. అంటే ఏదన్నా డ్యూటీ ఉంది అంటే డ్యూటీ టైం కన్నా ఫస్ట్ రెడీ అవ్వడం, వెళ్ళడం చాలా ప్రాంప్ట్ ఉంటాడు మేడం. ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాము. గతేడాది ఆయన కూడా ఈ దినోత్సవంలో పాల్గొని ఉంటారు. ఈసారి వచ్చేసరికి ఒక ఏడాది గడిచేసరికి ఆయన కూడా అమరుడయ్యారండి. ఈసారి విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఓ పోలీస్ భార్యగా మీకేమనిపిస్తోంది? అవ్వడం గర్వం మేడం. కాకపోతే ఆయన తిరిగి రాడు అన్నది మాత్రం చాలా బాగా ఉంది. ప్రమోద్ గారు ఎలాంటి వ్యక్తి అండి? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మంచిగా మేడం, ఏమన్నా హెల్ప్ చేయడం వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మేడం. మనకి తర్వాత చూసుకున్నా సరే కానీ మనం హెల్ప్ చేయాలన్నట్టే మాట్లాడుతాం. మీరేం చేస్తుంటారు ప్రణీత్ గారు? ఇంట్లోనే ఉంటారా? హౌస్ వైఫ్. ఇన్నాళ్ళు ప్రమోద్ గారు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు చాలా ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు ఏకంగా ఇంటి పెద్దని కోల్పోయారు. 3 చిన్న పిల్లల భారం మీ మీద పడింది. ఎలా ధైర్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అనుకుంటున్నారు? మేడం మంచిగా ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెబుతోందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీకేమైనా ఉద్యోగం చేసే అవకాశం ఉందా? ఇంట్రెస్ట్ ఉందా అండి? ఉంది మేడం. ఏం చదువుకున్నారు ప్రణీత్ గారు? ఇంటర్ మేడం. ఇంటర్ చదువుకున్నారా? అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, ఇలా మాట్లాడాల్సి వస్తుందని మీరు ఎప్పుడు అనుకుని ఉండరు. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? అలా అనుకోలేదు మేడం. ప్రమోద్ గారిని పొట్టన పెట్టుకున్న రియాజ్ను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దాని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం రియాజ్ ఎన్కౌంటర్ చేసినందుకు మాకు సంతోషం మేడం. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నందుకు చాలా మంచిది మేడం. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకో డీజీపీ సార్కి థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవాలి, అలాగే 3 పిల్లల్ని సంరక్షించుకోవాలి. ఇంకొక వైపు చూసినప్పుడు ప్రమోద్ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఒక మహిళగా ఇక మీదట మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వెళ్ళాలి మేడం, ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే భయపడుతూ ఉంటారండి. ఇక మీదటైనా సరే పోలీసులకి, పోలీసుల కుటుంబాలకి, వారి భార్యలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి రక్షణ అంటే ఏదైనా టాస్క్ కి వెళ్ళేటప్పుడు కొద్దిగా రక్షణ ఇస్తే బాగుంటది మేడం. అంటే ఏదైనా వెపన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు మేడం. పోలీస్ ఉద్యోగం అంటేనే అన్ని ఉద్యోగాల్లా ఉండదండి. అసలు మనల్ని మనం మర్చిపోవాలి, కుటుంబాలను కూడా పక్కన పెట్టాలి. ప్రమోద్ గారు కూడా అలాగా ఉరుకులు పరుగుల మీద తన జీవితాన్నే పణంగా పెట్టి ఉద్యోగం చేశారు. ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయా ఆయనకి ఉద్యోగంలో? అలా ఏం లేదు మేడం. అంటే టైం టు టైం ప్రాంప్ట్ డ్యూటీ చూసుకొని వస్తారు మేడం. అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు మేడం. ఇదే ఫస్ట్ టైం మేడం. పిల్లలు రోజు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళేమో కదా, ఇప్పుడు ఆయన లేరండి. ఎలా లోటుని తీర్చడం అనేది ఇక ఎవరికి సాధ్యం అయ్యేది కాదు. పిల్లలు ఏం చెప్తున్నారండి? తండ్రితో పిల్లలకు ఉన్న అనుబంధం ఏంటి? పిల్లలతో చాలా బాగుంటాడు మేడం. పిల్లలు అంటే ప్రాణం మేడం.
ప్రతిదీ పిల్లలు అంటే ఏదన్నా నేను వద్దు అన్నా కానీ పిల్లల కోసం ఖచ్చితంగా చేస్తాను మేడం. ప్రమోద్ గారికి జీవితంలో అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఏవైనా ఆశయాలు ఉండేవా అండి? ఆయన ఆశల్ని ఆశయాలని వేటినైనా మీరు నెరవేర్చాలి అనుకుంటున్నారా? నెరవేరుస్తాం మేడం ఖచ్చితంగా. ఆయన ఏమనుకునేవారండి? పిల్లల గురించి ఎక్కువగా ఏం చెప్తూ ఉండేవారు? పిల్లల్ని చదివించాలి, మంచిగా మంచి సెటిల్ చేయాలన్నది నాకు చాలా ఇష్టం ఉన్నది. ఈ ముగ్గురులో ఎవరినైనా పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని అనుకునేవారా ప్రమోద్ గారు? అవును మేడం, మా సెకండ్ బాబుని తీసుకురావాలనుకుంటున్నాం మేడం. ఇప్పుడు తీసుకొస్తా కూడా మేడం. కాకి యూనిఫామ్ని వేసుకోవడాన్ని ఆయన గర్వంగా ఫీల్ అయ్యేవారు కదా. ఆ కాకి యూనిఫామ్లోనే రక్తమోడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిఫామ్ చూసినప్పుడల్లా మీకు ప్రమోద్ గారు గుర్తొస్తారు. ఆ యూనిఫామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? యూనిఫామ్ అంటే మేడం అది కష్టం మేడం. యూనిఫామే మేడం. అంటే రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం కాబట్టి యూనిఫామ్ కి చాలా గౌరవం ఇస్తాం మేడం. నిజమే ప్రణీత గారు. ఇప్పుడు మీకు వచ్చిన కష్టం అయితే ఎవరూ తీర్చలేనిది. ప్రమోద్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. జీవితంలో చాలా సవాళ్లు ఎదురవ్వబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కూడా ప్రభుత్వం ఇస్తామని ప్రకటించింది. ఇక మీదట పిల్లల బాధ్యత మీదే. పిల్లలకు ప్రమోద్ గారు లేని లోటు తీర్చాల్సిన అవసరం కూడా ఎంతో ఉందండి. మీరు కూడా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. చెప్పి ఇంకా ఎవరైనా ఉన్నారండి పక్కన? బాగున్నాడు. నానా, డాడీ గురించి ఏమన్నా చెప్తావా? నీ పేరేంటమ్మా? ప్రణీత్. మా డాడీ చెప్పి నీ పేరు ప్రణీత? అవును మేడం, నా పేరు ప్రణీత, ఆయన పేరు ప్రణీత్. ఓహో, ఏంటి అలా పెట్టారు పేర్లు? అంటే అది ఇష్టంగా పెట్టుకున్నాం మేడం మేము. అలాగా? మా రెండో పాప పేరు కూడా ప్రమీత్, అంటే 1 లెటర్ తేడాతో పెట్టుకోవాలని పెట్టుకున్నాం మేడం. బాగున్నాయండి పేర్లు. ప్రమోద్ గారి చెల్లెలైన మాధవి గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఆవిడతో మాట్లాడదాం. ఆమెకి అన్నతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్కారం. జీవితాంతం అండగా ఉంటాడు అనుకున్న అన్న లేకుండా పోయారండి. ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. మీ అన్న గురించి గుర్తు చేసుకున్నప్పుడు మీకు గర్వంగా అనిపిస్తూ ఉంటుందా? మా అన్న అమరవీరుడు అయినా మాకు చాలా గర్వంగా ఉన్నాడు మేడం. కాకపోతే మా అన్నది ఒక స్థూపం కట్టించాలి మేడం, అమరవీరుడు స్థూపం కట్టించాలి. ఇలాంటిది ఇంకొక వ్యక్తికి ఎవరికి కూడా జరుగుతుందండి. అట్లాంటి ముఠాన్ని మొత్తము పరిశీలించాలి మేడం, వాళ్ళని పట్టేసేయాలి. మాధవి గారు, ఆ తర్వాత ప్రమోద్ గారిని చంపిన రియాజ్ను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు మీకు ఏమనిపించింది? రియాజ్ని పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరి వాళ్ళు అందరూ ఇది చేసినందుకు మేము చిన్నప్పుడు నుంచి కలిసి పెరిగి ఉంటారు కదా మాధవి గారు మీరిద్దరు, మీరు మీ అన్నయ్య ప్రమోద్. ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? అలాగే ప్రమోద్ గారు ఎలా ఉండేవారు? ఆయనకి ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని కోరిక ఉండేదా చిన్నప్పటి నుంచి? పోలీస్ జాబ్ వచ్చినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండేవి? ఆయన చాలా గర్వపడ్డాడు మేడం పోలీస్ శాఖ. అయితే ప్రభుత్వం ఆయన కాకి బట్టలు అంటే చాలా ఇష్టం మేడం. మీ అన్నయ్యని పోలీస్ గా చూసిన రోజులు గుర్తున్నాయా అండి మాధవి గారు? అన్నయ్య కాకి యూనిఫామ్ వేసుకొని ఆయన కళను నెరవేర్చుకున్న రోజు మీరందరూ కూడా ఎంతో సంతోషపడి ఉంటారు. కానీ అదే కాకి యూనిఫామ్ లో ఆయన మరణిస్తారని ఎప్పుడు ఊహించి ఉండరండి. ఇప్పుడు ఒకవైపు అన్నయ్యకి 3 పిల్లలు, ఇంకొక వైపు చూసినప్పుడు వదిన, వీళ్ళందరూ కూడా ఎంత దుఃఖంలో ఉన్నారో. మీ కుటుంబం అంతా వారికి అండగా ఉండాలి. అలాగే వారు కూడా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మీరందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కాకి అంటేనే, పోలీస్ అంటేనే ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం. ఇలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇక మీదట మీలాంటి పోలీస్ కుటుంబాలు కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు అండ్ ప్రణీత గారు.